అది మూసి ప్రవాహమని తెలుసు, ఇది మా రేవంత్ అన్న ప్రభుత్వం అని తెలుసు. మూసి ప్రవాహములో రేవంత్ అన్న ప్రభుత్వములో మునగ తప్పదని తెలుసు, అయినా పడవ ప్రయాణం అంటాం కదా. తెలంగాణమా నీ తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. స్టేజ్డ్ రిలీజ్ చేయాలి కానీ సడన్గా ఎవడన్నా గేట్లు ఎత్తుతాడా అండి? ఏ గేట్లు ఓపెన్ చేస్తున్నారని మనకు చెప్పినరా? ఈ ప్రాంతాలు మునిగిపోతాయి అని చెప్పి మన హెచ్చరిక జారీ చేసిండ్రా? ఇది నిజంగా చెప్పాలనంటే ఈ కంప్లీట్ ప్లేబుక్ అంతా మూసీ రిజర్వేషన్ వర్క్ కోసం చేసినట్టు మీకు అనిపిస్తలేదా ఫ్రెండ్స్? సిటీ ప్లానింగ్కి అసలు మీ ఆలోచన పనికొస్తుందా? కాంగ్రెస్ ఈయన చరిత్రదని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నాను. ఇవాళ బ్రిడ్జ్ల కంటే ఎక్కువ వచ్చే బడ్జెట్ల మీద ఆశ ఎక్కువ ఉన్నది. అంత డిజాస్టర్ వస్తే ఫండ్స్ రావాలి కదా, ఈ డిజాస్టర్ మేనేజ్ ఫండ్స్ కోసమా? దీని మీద ఇండిపెండెంట్ ఆడిట్కి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీకు జిగర్ల దమ్మున్నదా అని చెప్పి నేను ఇలా ప్రశ్నిస్తున్నా తెలంగాణ పౌరుడు లెక్క. అరే ఇది లోగట్టు ప్రాంతాలు, ఇక్కడ ఈ గేట్లు ఇన్ని గేట్లు ఎత్తేస్తే ఇంత ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఏదైనా రిహాబిలిటేషన్ ఇచ్చిండ్రా? ఇది అయిపోయే వరకు ఇక్కడ ఉండుర్రి అని చెప్పి ఎంతసేపు మనకెంత వస్తుందనన్నా చూసుడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సేవ్ హైదరాబాద్ అని చెప్పి పోకడ మాటలు, ఫ్యూచర్ సిటీ అని చెప్పి చెప్పుడు, యాక్చువల్గా కరెంటులో ప్రజలను ఇబ్బంది పెట్టుడు మీ లక్ష్యం అయిపోయిందే రేవంత్ అన్న. ఫ్యూచర్ ఎవడు చూడొచ్చిండే సిటీది? జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దారామణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. 10 సంవత్సరాలు ఇస్తే న్యూయార్క్ని చేస్తా, భారత్ ఫ్యూచర్ సిటీ తయారు చేస్తా అని చెప్పి ఇత్తనాలు నాటిడు మా 3 రంగుల జెండా వేసిన సూర్యుడు. అయితే నాకు ఒక చిన్న పాట గుర్తొచ్చింది మా సోగ్గాడిది. ఏందనంటే, అది మూసి ప్రవాహం అని తెలుసు, ఇది మా రేవంత్ అన్న ప్రభుత్వం అని తెలుసు. మూసి ప్రవాహములో రేవంత్ అన్న ప్రభుత్వములో మునగ తప్పదని తెలుసు, అయినా పడవ ప్రయాణం అంటాం కదా. తెలంగాణమా నీ తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం అని నడుస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ పాట ఎందుకు వాడాల్సి వచ్చిందని అంటే, ఈ మొన్న ఫ్రైడే రోజు ఒక బీభత్సమైన వరద సాటర్డే రోజు కూడా కంటిన్యూ అయింది. అయితే గిరీష్ నువ్వు సాటర్డే అయిన దానికి సండే వదిలేసి నువ్వు మండే కొడుతున్నావు అని అంటే, డేటా చేతులకు దొరికే వరకు వ్యూస్ కోసం చిత్రగుప్త ఏది మాట్లాడదు, ప్యూర్లీ న్యూస్ కోసమే మాట్లాడుతుంది. ఇది ఒక ప్రకృతి విపత్తు కాదు. నిజంగా చెప్పాలనంటే మన నెగ్లిజెన్సీ అంటాం కదా, క్లియర్ కట్గా చెప్పాలనంటే నేను చేసి చూపిస్తా అనే తత్వమే అని చెప్పి ఇలా నిపుణులు మాట్లాడుతున్నారు. ఇలా వార్నింగ్స్ని పక్కకు పెట్టేసిండ్రు, బఫర్స్ని పక్కకు పెట్టేసిండ్రు, సడన్గా గేట్లు ఎత్తేస్తారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్వి స్టేజ్డ్ రిలీజ్ చేయాలి కానీ సడన్గా ఎవడన్నా గేట్లు ఎత్తుతాడా అండి? అంటే రేపటి సుందరీకరణ కోసం, ఎల్లుండిటి హైడ్రా క్లియరెన్స్ కోసం ఇయాలటి సేఫ్టీ కవచనాన్ని తుంగల దొక్కిరనంటే ఈయన ముఖ్యమంత్రి అయినా ముఖ్యమైన మనిషేనా మన తెలంగాణలా అని అనేది నిపుణుల వాదన. ఒక క్రైసిస్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని అంటే, రెయిన్ఫాల్ అలర్ట్స్ని ఎవరైనా టైం లైన్ డిక్లేర్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇగో ఈ వర్షపాతం నమోదవుతుందని రైజింగ్ రిజర్వాయర్ లెవెల్ మనకు చెప్తే ఉండాలి కదా. గేట్స్ ఇవో ఇన్ని ఫీట్లు తెరిచినాం, ఇన్ని ఫీట్లు తెరిచినాం, ఇన్ని గేట్లు తెరిచినాం అని అనేది ఒక లాగ్ ఉండాలి కదా. ఇవి తీవ్ర నష్టపోయే ప్రాంతాలు, ఇవన్నీ మునిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఇది డౌన్ స్ట్రీమ్ ఏరియాలు, ఇవి అప్రమత్తంగా ఉండాలా అనేది ఒక నోటిఫికేషన్ అయితే కనబడుతుంది కదా. ఇవన్నీ ఏమన్నా చేసిండ్రా? లేట్ నైట్ రాగానే గేట్లు ఎత్తేసి డౌన్ స్ట్రీమ్ని మొత్తము మొత్తం ముంచి పారేసిన తత్వముల ముఖ్యమంత్రి స్థాయి మనిషికి ఇది తగునా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వస్తే, ఈ క్రౌడ్ కంట్రోలు, వార్నింగ్స్ ఎక్సెట్రా ఇవన్నిటిని మనం ప్రివెంట్ చేస్తుండే కదా ముందే అగర్ తెలిసి ఉంటే. అంటే ఇలా నాకు అర్థమైంది ఏంటంటే, మా రేవంత్ అన్నకు కరెక్ట్గా నటించడం కూడా రాదు. మళ్ళా ఇది తెలంగాణకు అవమానకరమా లేక నిజంగా చెప్పాలంటే మా ముఖ్యమంత్రి అమాయకుడా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇవాళ మనకు 2 రిజర్వాయర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో ఉస్మాన్ సాగర్ 15 గేట్లతోని, ఇంకొకటి హిమాయత్ సాగర్ 17 గేట్లతోని. ఫ్లడ్ మోడరేషన్ ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే డ్రింకింగ్ వాటర్కి 2 ఉస్మాన్ సాగర్ ఇంకా హిమాయత్ సాగర్ చాలా కీలకం హైదరాబాద్కి. ఇప్పుడు ఒక రూల్ కర్వ్ బేస్ అనేది ఒక స్టడీ ఉన్నది. ఈ రూల్ కర్వ్ బేస్ ప్రకారము నువ్వు గేట్లని గ్రాడ్యుయేట్గా రిలీజ్ చేసినావా, ప్రయర్ అలర్ట్స్ ఇచ్చినావా అని అనేది ఒక క్వశ్చన్ మార్క్. నేను డైరెక్ట్గా ముఖ్యమంత్రి వర్యులను, కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగుతున్నాను. మళ్ళా ఈ
ఈ అర్బన్ ఫ్లడింగ్ ఏదైతే ఇలా జరిగిందో దానికి కారణం ఎవరు అంటే నువ్వు ఈ రూల్ బేస్డ్ ప్రాసెస్ ఏదైతే ఉంది చూడు, రూల్ కర్వ్ బేస్డ్ అనేది అయితే మనం మాట్లాడతాం చూడు, దీనికి కట్టుబడి ఉన్నవా అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. ఇలా ఉస్మాన్ సాగర్కి హిమాయత్ సాగర్కి ఇంత కెపాసిటీ ఉండొచ్చు, అది అలా తగ్గిందొచ్చు బికాజ్ ఆఫ్ స్లిట్ ఫార్మేషన్. ఓ బురద లాంటిది ఒక డ్యామ్ కట్టిన తర్వాత ఒక గేట్లు వేటిన తర్వాత ఒక స్లిట్ ఫార్మేషన్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ స్లిట్ తరతరాల నుంచి క్లీన్ చేయకపోతే ఆ స్లిట్ పెరిగిపోయి డ్యామ్ కెపాసిటీని తక్కువ చేస్తుంది. మళ్ళీ నువ్వు ఏనాడనివి క్లీన్ చేసినవా, నువ్వు గేట్లు ఎత్తుతున్నావు అని అంటే స్లిట్ కూడా ముందు వస్తుంది కదా. మళ్ళీ ఈ ప్యానిక్ సిచ్యువేషన్ని ప్రజలకు లేదా ఆ లోగట్టునున్న ప్రాంతాలకు మీరు చెప్పినరా, ఏ గేట్లు ఓపెన్ చేస్తున్నారని మనకు చెప్పినరా, ఈ ప్రాంతాలు మునిగిపోతాయి అని చెప్పి మన హెచ్చరిక జారీ చేసిండ్రా. ఇది నిజంగా చెప్పాలనంటే ఈ కంప్లీట్ ప్లేబుక్ అంతా మూసీ రిజర్వేషన్ వర్క్ కోసం చేసినట్టు మీకు అనిపిస్తలేదా ఫ్రెండ్స్? దీని మీద చాలామంది మాట్లాడిండ్రు. ఇప్పుడు చిత్రగుప్తు మాట్లాడేది ఎట్లుంటుందో మీరు చూడండి. స్టేట్ యూన్ విత్ చిత్రగుప్తు. మీరు రిబ్బన్ కటింగ్లకు చెక్కులు తీసుకోనికే తప్ప సిటీ ప్లానింగ్కి అసలు మీ ఆలోచన పనికొస్తుందా? కాంగ్రెస్ హీన చరిత్రదని చెప్పి నేను ఇలా అడుగుతున్నాను. వెనకటి ప్రభుత్వము ఇలా అన్ని గేట్లు ఎత్తేసినా నిజంగా చెప్పాలనంటే ఏదైతే డ్యామేజ్, నాకు తెలిసి ఎంజీబీఎస్ ఆగిపోయింది, చాదర్ఘాట్ అక్కడ మొత్తం అక్కడ ఏమంటారు ఆ ఏరియా మొత్తం జామ్ అయిపోయింది వాటర్ ఫ్లడ్ అయిన తర్వాత. ఇక్కడ కొంచెం ఎక్సెట్రా ఏది మన బేసికలీ ఈ 2-3 ప్రాంతాలలో తప్ప ఇంకా మిగతా ఇంకా పెద్దగా లేదు. కాకపోతే లోగట్టు ప్రాంతాలలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే రేవంత్ రెడ్డి ఏదైతే మొత్తం మూసి వరద సృష్టిద్దామని అనుకున్నాడు చూడు, మూసి వరద సృష్టిద్దామని అనుకున్నారు చూడు, మళ్ళీ ఆరోపణలు అట్లనే వస్తున్నాయి రేవంత్ అన్న మీ పైన. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు అనేది మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా ఖచ్చితంగా. ఇవాళ బ్రిడ్జిలు సబ్మర్జ్ అయినాయి, ఎంజీబీఎస్ చాదర్ఘాట్ ఎక్సెట్రా ఇవన్నీ మునిగిపోయినాయి. ఇవాళ బ్రిడ్జిల కంటే ఎక్కువ వచ్చే బడ్జెట్ల మీద ఆశ ఎక్కువ ఉన్నది. డిజాస్టర్ అయితే కదా మీకు మజా. డిజాస్టర్ అయిందని ఈయన గేట్ ఎందుకు తెరిచింది అనుకో, నువ్వు కేవలం మూసీ యొక్క ప్రవాహిత ప్రాంతం ఎట్లుంటుందో చూడడానికే కాదు, మూసీ యొక్క ప్రవాహిత ప్రాంతంలో ఎంత డ్యామేజ్ అయితే అంత డిజాస్టర్ వచ్చినట్టు కదా. అంత డిజాస్టర్ వస్తే ఫండ్స్ రావాలి కదా. ఈ డిజాస్టర్ మేనేజ్ ఫండ్స్ కోసమా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇవాళ. ఇప్పుడు ఇవన్నీ మనం తీసుకొని మాట్లాడితే ఫ్రెండ్స్, ఇప్పుడు డ్యామ్ ఆపరేషన్ అనేది ఎట్లా నడుస్తుంది ఒక మాట అడుగుతున్నా. ప్రాపర్ డ్యామ్ ఆపరేషన్ అనేది ఎట్లా నడుస్తుంది అంటే నీ ఫోర్కాస్ట్ అయితే ముందు ఉంటుంది కదా. ఈ ఫోర్కాస్ట్ అనేది నువ్వు సెంటర్తో కోఆర్డినేట్ చేస్తావా, స్టేట్తో కోఆర్డినేట్ చేస్తావా, గల్లీతో కోఆర్డినేట్ చేస్తావా, ఢిల్లీతో కోఆర్డినేట్ చేస్తావా, అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నది మీరు. ప్రజలను మేమెందుకు అడగాల? ఈ ఫోర్కాస్ట్లను ముందు పెట్టుకొని ఇగో ఇన్ని సెంటీమీటర్ల వర్షపాతం, ఇంత ఇన్ఫ్లో వస్తుంది, ఇంత అవుట్ఫ్లో అవుతుంది, ఎక్సెట్రా మీ దగ్గర క్యాలిక్యులేషన్లు ఉండాలి కదా. అవి ఉన్నాయా? అది ఎవరన్నా మీరు అప్రమత్తం చేసిండ్రా? ఇప్పుడు గేట్లు ఏమన్నా ఎత్తాలన్నప్పుడు డైరెక్ట్ ఎత్తుతారా? ఫేజ్ వైజ్ ఎత్తుతాం. ఇప్పుడు ఇంటికాడ కూడా బెల్లు కొట్టిండు అనుకో, ఒక మాట చెప్తున్నా, రాగా దర్వాజ తీస్తామా? అట్లా తీయంగా ఫస్ట్ చూస్తాం, ఇట్లా తర్వాత చైన్ పెడతాం దానికి ఒకటి, ఇట్లా తీసి చూస్తాం ఇవాళ రేపు. మళ్ళీ గేట్ చిన్నగా ఎత్తి దాని మీద పంపించి దాని తర్వాత ఇన్ఫ్లో ఎట్లొస్తుందో చూసి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందో క్యాలిక్యులేట్ చేసి దాని ఒక డేటానా గాజ్ డేటానా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని క్యాలిక్యులేట్ చేసి నువ్వు తీస్తావా? లేదా పబ్లిక్కి అడ్వాన్స్గా అలర్ట్స్ ఇచ్చినవా? డౌన్ స్ట్రీమ్ కాలనీస్ ఎస్పెషల్లీ ఇలా డైలీ పబ్లిక్ డాష్బోర్డులు, లెవెల్లు, ఇన్ఫ్లోలు, అవుట్ఫ్లోలు, గేట్లు ఏవి ఓపెన్ చేస్తున్నాం, ఎంత ఎత్తులు ఓపెన్ చేస్తున్నాం, ఎన్ని గేట్లు ఓపెన్ చేస్తున్నాం, ఇవేమన్నా అప్రమత్తం చేసిండ్రా? రేవంత్ అన్న దీన్ని ఆడిట్ చేసే కెపాసిటీ నాకు లేకపోవచ్చు, నేను ఇలా మీ జిగర్ల దమ్ముందా అని చెప్పి నేను ముఖ్యమంత్రి వర్యులని ఇలా ఛాలెంజ్ చేస్తున్నా. ఒక ఇండిపెండెంట్ ఆడిట్ చేపిద్దాం రేవంత్ అన్న దీని మీద. నేను మిమ్మల్ని అడుగుతున్నానే, ఒక తెలంగాణ పౌరుడు లెక్క నా ప్రశ్న సూటిగా అడుగుతున్నా, రాజ్యాంగబద్ధంగా నా గౌరవనీయ ముఖ్యమంత్రిని అడుగుతున్నా. నేనేం అడుగుతున్నానంటే రేవంత్ అన్న 7 years యొక్క డేటా మొత్తం మనం తీసుకుని మాట్లాడదాం. దాని తర్వాత కంప్లీట్గా హైడ్రాలజిస్ట్ని, డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ని, ఐఐటిఓ, ఎన్ఐటిఓ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఎవరో డ్యామ్ సేఫ్టీ అథారిటీలు ఎవరు ఉన్నారో వాళ్ళతోనే ఒక ఇండిపెండెంట్ ఆడిట్ చేపియనీకే, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయనీకే, ఎవడెవడు ఎంత డీవియేషన్లు చేసిండు, ఆ డీవియేషన్కి ముఖ్య కారణాలు ఏంది, ముఖ్యమంత్రికి తెలియకుండా ముఖ్యమైన అంశాల మీద ఎవడెవడు మాట్లాడుతున్నాడు, దీని మీద ఇండిపెండెంట్ ఆడిట్కి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీకు జిగర్ల దమ్మున్నదా అని చెప్పి నేను ఇలా ప్రశ్నిస్తున్నా తెలంగాణ పౌరుడు లెక్క. ఎందుకంటే చాలామందికి ఇబ్బందికరమైందన్న, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతికిర్రే చాలామంది. మాకు కావాల్సింది పాలసీలన్నా, నిజంగా చెప్పాలనంటే రియల్ టైం టెలిమెట్రీ డేటా కావాలి. అసలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఎప్పుడన్నా డీస్లిట్ చేసే ప్రయత్నం చేసిరా? ఎంతసేపు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఏదైతే ప్రవాహిత ప్రాంతం ఉండే చూడు, ఇన్ఫ్యాక్ట్ అది అలా కొంచెమో గొప్పనో ఈ ఫ్లడ్ డ్రైన్స్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని వచ్చినందుకు ఆ డేంజర్ బెల్స్ గట్టి కొట్టుకోలే. సిటీ వైడ్ వార్నింగ్స్ ముందు వచ్చేసి కొంచెం జర సైరన్స్ మోగి ప్రజలందరూ జర అజ్జ అయిపోయారు. కానీ ప్రభుత్వం నుంచి ఏమైందని అన్నది ఏం కాలే. ఎప్పుడన్నా
ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా డ్రై రన్ డ్రిల్స్ చేసిండ్రా అన్న? నేను అడుగుతున్నా మిమ్మల్ని, నాకు ఒక మాట చెప్పుండ్రే. అరే ఇది లోగట్టు ప్రాంతాలు, ఇక్కడ ఈ గేట్లు ఇన్ని గేట్లు ఎత్తేస్తే ఇంత ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఏదైనా రిహాబిలిటేషన్ ఇచ్చిండ్రా? ఇది అయిపోయే వరకు ఇక్కడ ఉండుర్రి అని చెప్పి. అగర్ రేపటి దినం పవర్ ప్రాబ్లం అయితే ఇగో డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇగో ఇట్లా ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి ఏమన్నా మనము చెప్పినామా? మనం ఏమైనా డేటాను పబ్లిష్ చేసినామా? గేట్ల డేటా ఎట్లా నడుస్తుందో చెప్పినామా? ఎంతసేపు మనకెంత వస్తుందనన్న చూసుడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సేవ్ హైదరాబాద్ అని చెప్పి పోకడ మాటలు, ఫ్యూచర్ సిటీ అని చెప్పి చెప్పుడు, యాక్చువల్గా కరెంటులో ప్రజలను ఇబ్బంది పెట్టుడు మీ లక్ష్యం అయిపోయిందే రేవంత్ అన్న. ఫ్యూచర్ ఎవడు చూడొచ్చిండే సిటీది? కరెంట్ సిటీలా యూ హ్యావ్ బీన్ రియల్లీ చెప్పాలని అంటే మాకు ఒక అపనమ్మకం అయిపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ అని అంటే. ఇవాళ కాంగ్రెస్ యొక్క దురాశకు భాగ్యనగరం గురైందే. ఇవాళ భాగ్యనగర రేఖలు మారుతున్నాయి అని అంటే భాగ్యనగరం మునగలేదే. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే భాగ్యనగర వాసుల భాగ్యరేఖలు తలరాతలు గలీజ్గా రాతలు మొదలైనయే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. #గ్రీడ్ ఓవర్ హైదరాబాద్, మూసీ ట్రూత్, ఆడిట్ ద గేట్స్ అని చెప్పి హ్యాష్ట్యాగులు నడుస్తున్నాయి. ఈ గేట్లది ఆడిట్ నడుస్తుంది అని చెప్తే నేను డేటా లేనిది మాట్లాడా. చిత్రగుప్తుల డేటా లేనిది మాట్లాడా. రేవంత్ అన్న మీదికి ఇంత గంభీరమైన ఆరోపణలు ఎందుకు వస్తున్నాయనంటే ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి. 2019లో మనకేం పెద్దగా డేటా లేదు. అదే 2020 నుంచి 2025 వరకు మనం డేటా తీసుకొని చూస్తే హిమాయత్ సాగర్ హైయెస్ట్గా తీసుకొని చూస్తే 22,800 ఇన్ఫ్లో క్యూసెక్స్ ఉంటే 23,800 అవుట్ఫ్లో అయినాయి. అంటే హిమాయత్ సాగర్వి 13 out of 17 గేట్స్ తీసిండ్రు అప్పట్లో. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం మాట్లాడుతున్నా. అట్లనే 2021లో ఒక రిలీజు 5 గేట్స్ ఓపెన్ చేసిర్రు మన హిమాయత్ సాగర్లో. 2022లో 20,000 క్యూసెక్ల నీళ్లు రిలీజ్ చేసిండ్రు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేసిర్రు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. కాకపోతే 2020 నుంచి 2025 సెప్టెంబర్ 27, 28 దాకా తీసుకొని మనం చూస్తే హైయెస్ట్ 5 సంవత్సరాలల్లో ఏదైతే వాటర్ని మనం బయటకు వదిలినాం చూడు, 32,000 క్యూసెక్ల వాటర్ని బయటికి వదిలిన ఘనత రికార్డ్ మన రేవంత్ అన్నది. ఉస్మాన్ సాగర్ 15 out of 15 గేట్స్ ఓపెన్ అయినాయి. హిమాయత్ సాగర్ 9 out of 17 గేట్స్ ఓపెన్ అయినాయి. సుమారు 25,000 నుంచి 39,000 క్యూసెక్ల నీళ్లు ఇవాళ బయటికి వదిలేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. మళ్ళీ ఇది అప్రమత్తం చేసిరా. ఇది నేను మాట్లాడతలే, డేటా వచ్చింది మాట్లాడుతున్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో. కేవలం సెప్టెంబర్ 27 నుంచి 28 వరకు తీసుకొని చూస్తే ఫ్రెండ్స్ ఉస్మాన్ సాగర్లో 15 గేట్లు, ఇక్కడ హిమాయత్ సాగర్లో 17 గేట్లు ఉంటే 9 ఫీట్లు ఇనిషియల్గా లేవట్టేసి 9,000 నుంచి 10,600 క్యూసెక్ల నీళ్లు వదిలేసిరు. తెలంగాణ టుడే వచ్చింది. ఇక్కడ హిమాయత్ సాగర్లో 9 గేట్లు ఓపెన్ చేసి 4 ఫీట్ల ఎత్తుల 12,046 క్యూసెక్ల నీళ్లు వదిలేసిండ్రు. అంటే రెండు కంబైన్గా కలిపి ఎంత వదిలేసిండ్రు? 25,000 నుంచి 39,000 క్యూసెక్ల నీళ్లు వదిలేసిండ్రు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏందన్నా గేట్ ఓపెనింగ్కి రేవంత్ అన్న నేను అడుగుతున్నా. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏమన్నా ఫోర్కాస్ట్ రిలీజ్ చేసినావా? రూల్ కర్వ్ బేస్ డేటా చూసి గేట్లను తీసినావా? టార్గెట్ లెవెల్ ఇచ్చినావా హైట్ ఆఫ్ ది గేట్లకు? ఇదంతా రూల్ బుక్లు ఉన్నదే. గ్రాడ్యువల్గా ఓపెన్ చేయాలి, ఒక్కసారి తీసుడు కాదు. జిహెచ్ఎంసీ, హైడ్రా ఏవైతే స్టేట్యూటరీ బాడీలు ఉంటాయో వాళ్ళకి అప్రమత్తం ఇచ్చినవా? డేటా ఇచ్చినవా? ఇదంతా పబ్లిక్ డాష్బోర్డ్లలో పెట్టినవా? యాక్షన్ రిపోర్ట్ ఏమన్నా చేయగలుగుతావా అని చెప్పి ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఏమన్నా మాట్లాడతారా అని అంటున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మూసీ అనేది ఒక రూపీ సింబల్ లాగా వాళ్ళకి కనబడుతున్నది పైసలు సంపాదించనీకే. ఇవాళ భాగ్యనగరం మునిగింది వరదల వల్ల కాదు. నిజంగా చెప్పాలనంటే ఇది ఫ్లడ్స్తో వచ్చిన పంచాయతీ కాదు, ఫండ్స్ కోసం వచ్చిన పంచాయతీ. ఫండ్స్ కోసం వచ్చిన పంచాయతీ. ఇవాళ గేట్లు ఓపెన్ అయింది ప్రజల ప్రాణాలు కాపాడనికే కాదు, కాంట్రాక్ట్లు ఓపెన్ చేయనికే గేట్లు ఓపెన్ చేసిండు మా రేవంత్ అన్న. నిజంగా చెప్పాలనంటే ఇవాళ హైదరాబాద్ అనేది మునుగలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి దురాశ ఇవాళ కట్టలు తెరుచుకొని వచ్చి మన భాగ్యనగర రేఖలను ముంచే ప్రయత్నం చేసింది ఫ్రెండ్స్. కరెక్ట్గా మాట్లాడాలనంటే ఇది ఒక వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనాలనా లేక మనీ లాండరింగ్ ప్రాజెక్ట్ అనాలనా వరదల వల్ల? ఈ బురద ప్రభుత్వాన్ని అడుగుతున్నా. భారత్ మాతాకి జై.